జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతము అని చేస్తారు. ఈ వట సావిత్రి మీరు ఎప్పుడైనా విన్నారా? సావిత్రి గురించి విన్నారా? సావిత్రి ఎవరనుకుంటున్నారు? తన భర్త మరణించేటువంటి క్రమంలో యముడు వచ్చి తన భర్త యొక్క ఆత్మను తీసుకుపోతూ ఉంటే సావిత్రిదేవి యుద్ధం చేసింది తన భర్తను రక్షించుకోవడానికి. పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో జ్యేష్ఠమాసంలో తన భర్త నిత్య సుమంగళి సౌభాగ్యముతో ఉండడానికి, కొంతమంది ఆడవారికి ఏం ఆలోచన ఉంటుంది అని అంటే, నేను మరణిస్తే ఒక ముత్తైదువుగా మరణించాలి అని ఆలోచిస్తారు. అవునా కాదా? ఏ స్త్రీకైనా ఉండేటువంటి కోరిక నేను ముత్తైదువుగా మరణించాలి అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకు అనంటే వారు ముత్తైదుగా కాకుండా వారు మామూలుగా మరణిస్తే వారికి కొన్ని చేయవలసిన క్రతువులు చేయలేరు అక్కడ. అవునా కాదా? అందుకోసం వీరి ఆలోచన కూడా ఏంటి అని అంటే, ఆ ముత్తైదు తరంగా తన భర్తకు పూర్ణ ఆయుష్తో ఉండడాని కోసము ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి. ఎప్పుడు? జ్యేష్ఠ పౌర్ణమి రోజున. జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన తన భర్తకు ఉండేటువంటి దరిద్రము తొలగిపోతూ ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాలతో విరధిల్లుతూ ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యముతో ఉంటారు. విన్నారా? అంతటి మహాశక్తివంతమైనదే ఈ వటక సావిత్రి వ్రతము అని మనకు స్కాంద పురాణాల్లో కూడా వెల్లడించి ఉంది.